చాలా బాగా నచ్చేసింది. బాగుంది. తెలుగు అంతా సమంత చాలా మంచిగా చేశారు. ఎస్పెషల్లీ ఫైట్ సీన్ అండ్ ఫ్యామిలీ కోసం ఎంత ఫైట్ చేశారని ఇంకా బాగా నచ్చేసింది. ఒక అమ్మాయికి ఓన్లీ సాంప్రదాయం తోడుగా ఫ్యామిలీ కోసం ఎలాగైనా ఫైట్ హెవీ అంటే హెవీ నచ్చేసింది. సూపర్ అంటే సూపర్, ఫుల్ హిట్ అవుతుంది. సూపర్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్ సినిమా, చాలా సూపర్. థ్యాంక్ యూ. మా అత్తగారు పెట్టారు నా కొంగరం, ఇప్పుడే చూశాను మా ఇంటి బంగారం. ఉపేంద్ర అంటారు కాంతా కాంతా, ఫైట్ మామూలుగా లేదు సమంత. కానీ ఈ మూవీ ఒక ఉగ్రవాదం, ఒక ఫైట్స్, ఒక రుద్రమదేవి, ఒక కేజీఎఫ్ ఆ టైప్ ఉంది మూవీ మాత్రం అయితే స్టోరీ అయితే చాలా బాగుంది. సమంత గారు ఫైట్ చేస్తుంటే థియేటర్ మొత్తం అరుపులు. వర్త్ మామ వర్త్, మీరు పెట్టిన 300కి 100% వర్త్ చేసింది. సమంత గారికి కమ్ బ్యాక్ మూవీ వచ్చింది. ఈ మూవీ ఎవరన్నా ఒక్కరు బాగలేదంటే మాత్రమే గుండు కొట్టించుకుంటా, అలా ఉంది మూవీ. చాలా బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. నీట్గా ఉంది, సింపుల్గా ఉంది. ఇందులో విలన్ కానీ శ్రీముఖి గారు కానీ ప్రతి ఒక్కరు కాంబినేషన్, ఇలా కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి అండ్ బాగా ఉంది. ఒక్కొక్క విలన్ క్లైమాక్స్లో ఉన్న ఫైట్ మాత్రం ఎవరన్నా మిస్ అయ్యారనుకో మీకు ఇష్టం. ఇంకా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అంటే మా ఇంటి బంగారం. జూన్లో బంగారం కొనకపోయినా పర్లేదు, కానీ ఈ జూన్లో మా ఇంటి బంగారం తప్పకుండా చూడండి. సినిమాలో అన్నీ నాకు సమంత గారు ఫైట్స్ బాగా నచ్చినాయండి. ఆమె ఫైట్ చేస్తుంటే ఒక సింపుల్గా ఒక్కొక్కరిని ఎగిరి కొడుతుంటే అసలు ఆమె గన్ను లోడ్ చేసి పడపడ గాలుస్తుంటే మొత్తం థియేటర్ మొత్తం అల్చర్లు, గూస్ బంప్స్, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ లాగ్ కాదు. మా ఇంటి బంగారం చాలా బాగుందమ్మా. సమంత ఇంటికి ఒక్కతే చాలు, కోడలు ఒక్కతే చాలు, అందరు కలదు, అందరినీ కాపాడుందమ్మా. అందరు అలాగే ఉండాలమ్మా. నా తల్లి నాకుందా. సమంత బాగా చేస్తున్నాం, అందరినీ కాపాడిందమ్మా ఆవిడ. అంటే కిటికీలోని ఎవరన్నా వస్తారేమో ఇలా చూసింది, అట్టకాడిచ్చుకుంది. అందరికి ఒక చిన్న, అందరికి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మొత్తం వైరల్ అయిందంటే నేను మా బామ్మగారే. సమంతకి ఫ్లవర్ ఇచ్చింది నేను, బామ్మగారికి సమంతకి ముద్దు పెట్టింది బామే. అంతే, ముద్దు పెట్టానమ్మా, దగ్గరికి వెళ్ళాను, ఫ్లవర్ ఇచ్చింది నేను, బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. బాగుంది. సమంత యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. అవునా? యాక్షన్ బాగుంది, బాగా నచ్చింది. ఓకే, అంటే హీరో ఇందులో భర్త క్యారెక్టర్ ఎలా ఉంది? బాగానే ఉంది, ఆయనది బాగానే ఉంది. ఎవరైనా పెద్ద హీరోని పెడితే బాగుండేది అనిపించిందా? ఏమనిపించలేదమ్మా. సమంత గురించి చూడాలి అసలు. చాలా రోజుల తర్వాత సమంత స్క్రీన్ పైన బాగా అనిపించింది. మస్తు మంచిగా బాగుంది. అందరు చూడాలి. కామెడీ సీన్స్, ఫైటింగ్ మంచిగా చేసింది, ఫ్యామిలీగా మంచిగా నడిచింది, అన్నీ బాగున్నాయి. తోటికోడలు మూవీ ఓవరాల్గా చాలా బాగుందండి. ఓవరాల్గా 10 out of 10 ఇచ్చేస్తాను రేటింగ్. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. సమంత గారు అట్లా ఇన్నోసెంట్గా, అట్లా యాక్షన్ పరంగా రెండు ఎక్కడ తగ్గకుండా చేశారు. అంటే ఎమోషన్ వైజ్ వచ్చినప్పుడు ఎమోషనల్గా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా ఇది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చించేశారు అంతే. ఇంకా థ్యాంక్ యూ. ఫైట్స్ అన్ని బాగున్నాయా? ఫైట్స్ బాగున్నాయి. ఒక డైలాగ్ చెప్తా సమంత గారు, నిన్ను కొడతాను చూడు అని చెప్తా. నిన్ను కొడతాను చూడు, అది ప్రేమతో రండి అన్నారా? మూవీలో ఏ సాంగ్ నచ్చింది? తసదియా. డాన్స్ చేశారా మరి సాంగ్ కి? బాగుంది సినిమా. ఏం నచ్చింది? నాకు ఫైట్ సీన్స్ నచ్చాయి బాగా. బాగుంది. అండ్ ద యాక్షన్ వాజ్ రియల్లీ సో గుడ్. సినిమాలో ఏం నచ్చిందమ్మా? నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లాగ్ ఉందని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఇట్స్ నాట్ కరెక్ట్.
సమంత పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. శ్రీముఖి పర్ఫార్మెన్స్ సమంత ఫైట్స్ చేసింది ఎలా అనిపించింది? గూస్ బాంబ్స్. చాలా బాగుంది. సమంత చెప్పండి. బాగుంది, బాగా చేశారు మేడం. బాగుంది, ఫైట్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. అంటే ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ బాగా నచ్చింది. ఫైటింగ్ బాగా నచ్చింది. బాగుంది. సాంగ్ ఫైటింగ్ బాగుంది. ఫైటింగ్ ఇంకా అంటే భర్త క్యారెక్టర్ కానీ అన్నీ బాగున్నాయి. సీము క్యారెక్టర్ కూడా బాగుంది. ఓవరాల్గా రేటింగ్ ఎంత సార్? చాలా బాగుంది. 100. ఏం అడగవా, నేనే చెప్పేలా. సినిమా ఎట్లుంది? సమంత మీదొట్టు మా ఇంటి బంగారం సూపర్ హిట్ 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 బాగుంది. ఒక మంచి బ్లాక్ బస్టర్ చూసా. ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉంటే కనుక ఈ సినిమా అందరికి నచ్చుద్ది జనరల్గా చెప్పాలంటే. సో నాకు బాగా నచ్చింది, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఒకనొక టైంలో సావిత్రి గారు సూపర్ స్టార్గా చేశారు, తర్వాత విజయశాంతి గారు చేశారు. ఇప్పుడు మన కాలానికి సమంత గారు సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్, లేడీ పవర్ స్టార్. లేడీ పవర్ స్టార్ అంటే మన ఎక్కువ ఆ అమ్మాయి ఇప్పుడు మర్చిపోయా, సాయి పల్లవి ఉంటుంది కదా. ఈ సినిమాతో లేడీ పవర్ స్టార్ అంటే సమంతనే. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది. నాకు సమంత గారి ఈ సినిమా చేస్తే కరెక్ట్ అనిపించింది. సో నేను ఎవరిని తక్కువ చేయట్లేదు బాబు, నాకు సమంత గారు ఇష్టమే, సాయి పల్లవి గారు ఇష్టమే. ఒక విజయశాంత్ గారు కూతురు మళ్ళీ తిరిగి వచ్చిందా అన్నట్టు అనిపించింది. ఏమండి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు సినిమా. సో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ నచ్చుద్ది, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు, ఎక్కడ వల్గారిటీ లేదు, చాలా బాగా చూపించారు. ఒక ఇది సింగిల్ డైలాగ్ చెప్పాలంటే ప్రభాస్కి సలార్ ఎలాగో మా ఇంటి బంగారు సమంతకు అలాగా. మా ఇంటి బంగారంలో ఖచ్చితంగా మనం గోల్డ్ బంగారం లాగానే తీశారు. ఎందుకంటే వీళ్ళు రాజనెడుమూరు రాసుకున్న కథ చాలా పవర్ ప్యాకెడ్గా చేయగలిగారు. అంటే ఎక్కడ ల్యాగులు లేకుండా, ఎక్కడ ఏమీ లేకుండా చేయగలిగారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక అమాయకమైన ఇల్లాలు, ఒక శంకరాభరణం, స్వాతిముత్యం అలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేసే ఆ అమ్మాయి స్ట్రగుల్స్, అక్కడ శ్రీముఖి లాంటి తోటికోడలు, వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న పాలిటిక్స్, ఒక చిన్న బేవార్స్ మరిది లాంటి వాడు ఆవిడని ఎలాగ టీచ్ చేస్తాడు, ఇలాంటివన్నీ తమాషాగా ప్యాక్ చేశారు. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా మంచి సటిల్ కామెడీతో చేశారు. సెకండ్ హాఫ్కి వెళ్ళే కొద్దీ ఆవిడలో వారియర్ క్వీన్ లాంటి లక్షణాలు, ఒక క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నాను ఫీల్ తెప్పించగలిగారు. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ రెండూ కూడా ఈక్వల్గా బ్రహ్మాండంగా పండించగలిగారు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే సమంత గారి శారీ ఫైట్స్. ఐ థింక్ స్టంట్ డబుల్ లేకుండా చేశారట, చాలా బాగున్నాయి. ఆ లీవ్ విటాకర్ అని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్, తెలుగులో బాహుబలి కూడా చేశాడు, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ చేశాడు. ఒక పాట ఉంది తస్సాదియా పాట, ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారి వైఫ్ కొరియోగ్రఫీ చేశారు. ఆ పాట ఆవిడలో మళ్ళీ ఆ పాత సమంతాన్ని మనకి చూపించగలిగారు. బృందావనం ఆ ముందు సినిమాల్లో అంత గ్రేస్తో చేసేవారో చూపించగలిగారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సమంత గారి వరకు విజయశాంతి గారిలాగో ఇంకొకరిలాగో కంప్లీట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ వెళ్ళి యాక్షన్ థ్రిల్లర్స్ ఇచ్చినా కూడా షీ కెన్ పుల్ ఆఫ్. అటు ఎమోషనల్ సీన్స్ కానీ ఇది కానీ. ఇంకొక పాయింట్ ఏమనిపించిందంటే ఆవిడ రీసెంట్గా ట్రబుల్డ్ లైఫ్లోంచి కొత్త ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాలో కూడా కొంత ప్యారలెన్స్ ఉంది. యాక్టర్స్కి మెమరీ రీకాల్ అంటాం, అంటే వాళ్ళ జీవితంలో రీసెంట్గా జరిగినవి ఏమైనా ఆ సిమిలారిటీస్ ఉంటే అది అద్భుతంగా పండుతాయి. దానివల్ల కూడా అసలు ఆల్రెడీ ఆవిడ అద్భుతమైన యాక్టరు. సో ఈ డైలాగ్స్ చెప్తున్నప్పుడు మనకు ఆ ప్యారలెన్స్ కనిపిస్తుంది. దాంతో మనకి చాలా టచ్గా అనిపించింది మూవీ. ఎక్స్ట్రాడినరీగా ఉంది, వెరీ గుడ్. సూపర్, చూసుకోగల మేడంని, చాలా బాగున్నారు ఓవరాల్గా మూవీ హైలైట్స్ ఏంటి? మేడం. ఫైట్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, ఓకే, సాంగ్స్ కానీ కామెడీ సాంగ్స్ కూడా బాగున్నాయి, కామెడీ కూడా బాగుంది. ఇప్పుడున్న సినిమాల్లో కామెడీ బాగుంది, కొద్దిగా నవ్వుకోవచ్చు కొంతసేపు. అంటే ఒక డైలాగ్ చెప్తారా? అంటే ఓవరాల్ ఏమైనా మెసేజ్ ఇచ్చారా? మెసేజ్ అంటే బాగుంది సినిమా, సమంత శ్రీముఖి కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపించాయి? బాగుంది, చాలా బాగున్నాయి. ఓవరాల్గా హిట్ మూవీ అని చెప్పు. హిట్, సూపర్ హిట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అన్ని మూవీస్కి హీరో ఉంటారు, ఇలా హీరోని మొత్తం సమంతనే. ఈ మూవీలో యాక్షన్ ఉంది, థ్రిల్ ఉంది, సస్పెన్స్ ఉంది, కామెడీ ఉన్నది. సమంత గారిది ఒక 3 లైఫ్ ఉంటుంది. ఇలా ఒకటి అనాథగా ఉంటుంది, ఇంకోటి నక్సలైట్గా ఉంటుంది, ఇంకోటి ఫ్యామిలీగా ఉంటుంది. ఈ సినిమాలో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నక్సలైట్గా ఎలా మారింది, నక్సలైట్ నుంచి ఫ్యామిలీ పర్సన్గా ఎలా మారింది అన్నది, ఏమవుతుంది షార్ట్ అంటే డైరెక్ట్ ఎట్లా చూపిస్తుంది అన్నది కొంచెం సస్పెన్స్ ఉండే, థ్రిల్లింగ్ ఉండే, బాగుంది. ఫైటింగ్ శారీ మీద ఫైటింగ్ సూపర్ అన్న.
ఈ శారీ మీద ఫైటింగ్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. చాలా బాగా చేసింది. సమంతనే చేయగలుగుతుంది, వేరే చేయలేదు. మూవీ బాగుంది, చాలా మంచిగా ఉంది. మూవీలో ఏ డౌట్ లేదు. చూడాల్సిన మూవీ ఇది. మనిషి శ్రీముఖి కూడాను సమంతని అదో రకంగా అనుకుంది. ఏంటి ఈవిడ ఇలా ఉన్నదేంటి, ఏం చేతరాదు, నాకు అన్ని చేత వచ్చేసిన, నేను అన్ని వంట చేసేస్తాను అనేది. తర్వాత శ్రీముఖిని సమంతని తెలుసుకుంది. అప్పుడు అమ్మ నేను ఏదో అనుకున్నానమ్మా, నిన్ను నా తప్పు క్షమించమ్మా, ఇప్పుడు ఏమనుకున్నా అందరు కలుసుకున్నారు. అప్పుడు తెలుసుకున్నారు అందరూ. మంచి మనిషిని బంగారు సమంత బాగుందమ్ములు. ఏది పేరు పెట్టద్దు, ఏం పేరు పెట్ట లేదు, అంత బాగుంది. పేరు పెట్టడానికి వీల్లేదు, అంత బాగుంది. సినిమా అంతా బాగుందమ్మా. పాట పాడడం, డ్యాన్స్ చేయడం అన్నీ బాగున్నాయి. కోడలా ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకొస్తాను, చూపెడతాను. కోడల్ని కూతుర్ని తీసుకొని చూపెడతాను. మంచి ఫ్యామిలీ గైస్ థియేటర్కి వచ్చి చూడండి.